నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిపెండెంట్ విల్లా అండి. 166.66 గజాల్లో ఇండిపెండెంట్‌గా బిల్డ్ చేయబడిన విల్లా అండి ఇది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 5,200 ఎస్ఎఫ్టీ. లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండి, కూకట్పల్లి. విల్లాకి బోత్ సైడ్ కూడా మనకి రోడ్ రావడం జరిగింది. ఈ విల్లా అయితే టోటల్ ఫర్నిచర్‌తో మనకి ఇది సేల్‌కి అయితే వచ్చిందండి. 3 years ఓల్డ్ ఓన్లీ. ఈ విల్లా పవర్ అంతా కూడా సోలార్ పవర్తో రన్ అవుతుంది. ఫెన్సింగ్ కూడా కంప్లీట్గా ఆ విల్లా చుట్టూ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మనం మెయిన్ డోర్ తీసుకుని వెళ్తే ఈ కింద సెల్లార్ అంతా కూడా మనకి కార్ పార్కింగ్కి విడిచిపెట్టడం జరిగింది. దాంతోపాటు మనకి వాచ్మ్యాన్కి ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం పైకి వెళ్తే ఈ విల్లా 3 అంతస్తులు ఉన్నా సరే దీనికి మనకి లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే స్టేర్స్లోంచి వెళ్ళి మనం ప్రతి డీటెయిల్స్ని మనం చూద్దాం. ఆ స్టెప్స్ ఎక్కే దగ్గర కూడా చక్కగా పైన అయితే ఫాల్ సీలింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. కంప్లీట్గా మనకి స్టీల్తో విత్ గ్లాస్ ఫినిషింగ్ చేశారు ఫ్రంట్ సైడు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ ఎంట్రీ. ఫుల్లీ ఫర్నిచర్ చేసిన విల్లా అండి ఇది. మనకి సేల్కి కూడా ఫుల్లీ ఫర్నిచర్తోనే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎంట్రీ రైట్ సైడ్ అయితే చక్కగా మనకి బుద్ధుని విగ్రహం అయితే పెట్టేసింది వాల్ పోస్టర్ మోడల్లో. లెఫ్ట్ సైడ్ మనకి డబుల్ వెంటిలేషన్ వచ్చింది విత్ కంప్లీట్గా క్లోజ్ చేయడానికి వాల్పేపర్ మోడల్తో. ఐ క్లాస్గా డిజైన్ చేయబడింది అని తెలుస్తుందండి. మనకి అది కనిపిస్తున్నది లిఫ్ట్ ఏరియా. అది కూడా కంప్లీట్గా స్టీల్తో బిల్డ్ చేయబడింది. ఈ ఫ్లోర్లో మనకి హాల్తో పాటు కిచెను, పూజా రూము అండ్ ఇది గెస్ట్ రూమ్ అండి. ఎవరైనా గెస్ట్స్ వస్తే మనకి కంప్లీట్గా వారి కోసం స్పెషల్గా ఏర్పాటు చేయబడిన ఈ రూమ్ ఇది. విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అదేవిధంగా కాస్త ముందుకు వస్తే మనకి ఇదంతా కూడా కిచెన్ ఏరియా. అంతా లేటెస్ట్ మోడల్ డిజైన్ చేయబడిన కిచెన్ ఏరియా అండి. మైక్రో ఓవెన్ కానీ అదేవిధంగా మనకి ఫ్రిడ్జ్ కానీ అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించి హై క్వాలిటీ అండ్ హై ప్రైస్ కలిగిన వస్తువులు అవి. అలాగే కిచెన్కి కాస్త బయట అయితే డైనింగ్ ఏర్పాటు చేయబడింది. డైనింగ్ టేబుల్ వేసేసి చక్కగా కిచెన్లో యూజ్ చేసిన ఆ స్టవ్ మోడల్ కూడా మంచిగా ఆటో ఇగ్నిషన్ ఉంటుంది. మనం టర్న్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆన్ అయ్యి మనం హై అండ్ లో వాల్యూమ్ పెట్టుకునే అవకాశం అయితే అక్కడ ఉంటుందండి. ఈ ఫ్లోర్ అయిపోయిన తర్వాత మనం పై ఫ్లోర్కి వెళ్తే అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూము, అదేవిధంగా బాల్కనీ, ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ స్టడీ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్టెప్స్కి కిందన కూడా మనకి లైటింగ్ పెట్టారండి. అవి ఆన్ చేస్తే నైట్ టైం ఎక్సలెంట్గా అట్రాక్ట్గా కనిపిస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి హాల్ తర్వాత ఇది స్టడీ రూమ్ అని చెప్పచ్చు. కంప్లీట్గా మనకి స్టడీ కోసం ఒక రూమ్ కేటాయించడం జరిగింది. ఈ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా హై క్వాలిటీ కలిగిన వుడ్ అండి. ఎక్కడ మనకి ప్లేవుడ్ మోడల్ అయితే వాడలేదు, ప్యూర్ టేక్ వుడ్ వాడడం జరిగిందని చెప్పడం జరిగింది. అదే ఇదంతా కూడా మనకి హాల్ మోడల్లో చక్కగా డిజైన్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఒకవైపు అయితే చక్కగా కబోర్డ్ వర్క్ చేసేసింది. కంప్లీట్గా వాల్పేపర్స్ అయితే పెట్టేసినట్టు కనిపిస్తుందండి. అలాగే టీవీ పెట్టుకోవడానికి కబోర్డ్ వర్క్ కూడా చేశారు. సింపుల్గా క్లాస్గా అనిపించింది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే ఈ సిట్టింగ్ ఏరియా హాలు దాటి మనం కాస్త ముందుకెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్ కన్సిల్ లైట్స్ వచ్చేయండి. అలాగే వాల్ పేపర్స్ కానీ హ్యాండ్ మేడ్ పెయింట్స్ కానీ చక్కగా కనిపిస్తున్నాయి. ఈ బెడ్రూమ్లో అయితే ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ పర్పస్కి. ఒకవైపు అయితే మనకి చక్కగా అల్మారాలు పెట్టేసి ఉన్నాయండి స్టడీ చేయడానికి. అదేవిధంగా ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించి హై క్వాలిటీ కలిగిన అటాచ్డ్ బాత్రూమ్ అండి అది. ఫుల్గా మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. మనం దీనిపైన ఉన్న 3వ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే అక్కడ మనకి హోమ్ థియేటరు, అలాగే మనం ప్లేయింగ్ ఏరియా విత్ గ్లాస్ రూఫింగ్ అయితే మనం చూడగలుగుతామండి. ఆ టాప్ ఫ్లోర్లో అయితే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా వుడ్ టైల్స్ మోడల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. విత్ కంప్లీట్గా ఫుల్లీ కవరింగ్ విత్ గ్లాసెస్తో మనకు కనిపిస్తుందండి. ఆ రూపింగ్ కూడా ఆ పైన కూడా గ్లాసెస్తోని, అదేవిధంగా వాల్ కూడా గ్లాసెస్తో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సోలార్ పవర్ ఎనర్జీకి ఆ ప్లేట్స్ అండ్ అవి. టోటల్ బిల్డింగ్ అంతా కూడా సోలార్ పవర్తో రన్ అవుతుందండి. ఈ టాప్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది హోమ్ థియేటర్కి ఏర్పాటు చేయబడిన ఈ హాల్ అండి. ఇది ఒక మినీ సినిమా హాల్ అని చెప్పచ్చు. ప్లస్ లెఫ్ట్ సైడ్ అయితే బార్ కౌంటర్ అయితే ఓపెన్ చేశారు. చక్కగా స్క్రీను, కార్వ్ స్పేస్లో స్క్రీన్ తీసుకున్నారు. స్పీకర్సు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చక్కని ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేశారండి. ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. ఫుల్లీ ఫర్నిచర్తో మనకి సేల్కి వచ్చిన విల్లా అండి ఇది. ఈ ఓనర్ గారు అయితే వైజాగ్లో సెటిల్ అవ్వడం కోసం ఈ విల్లాని సేల్కి అయితే పెట్టడం జరిగింది. మనకి చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా అలా ఫర్నిచర్తో మనకి సేల్కి ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. మంచి ఏరియాలో ఉంది. కూకట్పల్లి, హైదరాబాద్. ఇండిపెండెంట్గా ఎవరితో సంబంధం లేని 166.66 గజాల్లో ఏర్పాటు చేయబడిన విల్లా ఇది. 5,200 ఎస్ఎఫ్టీ వస్తుందండి. వెస్ట్ ఫేసింగు. దాదాపు మనకి ఒక 3 years ఓల్డ్ మాత్రమే. హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా టాప్ అయితే గ్లాస్ ఫినిషింగ్తో రూపింగ్ అయితే చక్కగా చేసినట్టు కనిపిస్తుందండి. విల్లాకి 2 వైపులా కూడా రోడ్స్ రావడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్పడం జరిగింది. ఇది 4,50,00,000 నెగోషియేషన్ ఉంటుంది. అయితే అర్జెంటు సేల్ ఉంది కాబట్టి ఎవరైనా ముందుకి త్వరగా వస్తే ఎక్కువ పర్సంటేజ్ మనకి నెగోషియేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వైజాగ్లో కంప్లీట్గా ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తూ ఈ విల్లాని సేల్ చేస్తున్న ఓనర్ గారు. కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.